వార్డులో ఉన్న సమస్యలన్నీ కూడా నాకు ప్రజలందరూ తెలియజేశారు. అన్నీ నా మనసులో ఉన్నాయి. ఫస్ట్ ప్రధానమైన సమస్య ఏంటంటే మంచినీటి సమస్య, తర్వాత డ్రైనేజు, తర్వాత సీసీ కెమెరా, తర్వాత కమిటీ హాలు. ఇవన్నీ కూడా మనం అన్నతోటి కొట్లాడి తెచ్చుకోవాలి అంటే మనం టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవాలి, కారు గుర్తుకు ఓటేయాలి. నన్ను అందరూ అక్కలు, చెల్లెళ్ళు, తాతలు, అమ్మమ్మలు అందరూ నన్ను ఆశీర్వదించి మున్సిపాలిటీకి పంపిస్తేనే మనం ఇవన్నీ సాధించుకునే అవకాశం ఉంటుంది. మనం పెద్దన్నతో కొట్లాడే అవకాశం మనకు వస్తుంది. కాబట్టి మీరందరూ నాకు అవకాశం ఇచ్చి నన్ను ఆదరించి ఆశీర్వదించాలి. మీ ఆశీర్వాదాలన్నీ కావాలి. మన వార్డు ప్రజలందరి ఆశీర్వాదం కావాలి. ఇప్పటికే ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నాం కాబట్టి నా వార్డు ప్రజలందరి ఆశీర్వాదం నాకు ఉన్నదని పూర్తి నమ్మకం 100% ఉంది. చాలా ధైర్యం వచ్చింది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి నా ప్రజలందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. నన్ను ఇంత మంచిగా ఆదరించినందుకు. మేము ఎప్పుడు వెళ్ళినా అందరూ చిరునవ్వుతో ఆదరించి మేము మనసులో అనుకుంటూనే ఉన్నామమ్మా, ఇదే అనుకుంటున్నామమ్మా అని అంటున్నారు. అప్పుడు నాకు చాలా సంతోషం వేసి ఒక ధైర్యం వచ్చింది. నా ప్రజలందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇదే ధైర్యంతో నన్ను ముందుకు పంపిస్తారని నేను ఆశిస్తున్నాను. 30వ వార్డు ప్రజలందరికీ కూడా ఒక విన్నపం చేస్తున్నాయి. ఏంటంటే మన యువత చాలామంది ఉంది. ఈ వార్డులో ఏంటంటే యువత తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. చెడు మార్గంలో వెళ్తూ తప్పుదారి పడకుండా వాళ్ళందరికీ సపోర్ట్ చేసి వాళ్ళందరినీ ఒక మంచి మార్గంలో నడిపించడానికి నేను ముందుంటాను అని కోరుకుంటున్నా. వాళ్ళే రేపు మనకి వార్డులో అంతా కూడా వాళ్ళు మంచిగా ఉంటేనే, మొత్తం మన యువత మంచిగా ఉంటేనే మన సమాజం మంచిగా ఉంటుంది, సమాజం బాగుపడుతుంది, ఏ తప్పుడు దోవలు పట్టకుండా ఉంటాయి అని నేను కోరుకుంటున్నాను. చేసి మన 30వ వార్డు ప్రజలందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. మన అధిక మెజారిటీతో గెలుస్తున్నాము అనే నమ్మకం నాకుంది. నన్ను ఆశీర్వదించండి అందరూ. కారు గుర్తుకే మన ఓటు.